కమలాపురం రాజకుమారుడు. రాణి అన్నమ్మ పరీక్ష. పూర్వం కమలాపురం అనే ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రాణి అన్నమ్మ ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేది. ప్రజలందరూ ఆమెను తమ తల్లిలా గౌరవించేవారు. ఆమె పరిపాలనలో రాజ్యం పాడి పంటలతో కలకలలాడుతుండేది. రాణి అన్నమ్మకు వయసు మళ్లుతుండటంతో తన తరువాత రాజ్యాన్ని నడిపించే సరైన వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించింది. ఆమె తన ప్రధాన మంత్రి అయిన వీరబ్రహ్మేంద్రచార్యుల నిజాయితీని, తెలివితేటలను గమనించింది. అతన్నే తదుపరి రాజుగా చేయాలని ఆమె మనసులో నిర్ణయించుకుంది. శ్రీపరాభవ నామ సంవత్సరంలో వీరబ్రహ్మేంద్రచార్యులకు పట్టాభిషేకం చేయాలని రాణి ప్రకటించింది. అయితే ఒక రాజుకు కేవలం తెలివితేటలే కాదు, గొప్ప గుణగణాలు మరియు సహనం కూడా ఉండాలని ఆమె భావించింది. అందుకే అతనికి ఒక రహస్య పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంది. ఒక శుభోదయం. రాణి వీరబ్రహ్మేంద్రుణ్ణి పిలిచి ఒక చిన్న బంగారు పెట్టెను అతని చేతికి ఇచ్చింది. మంత్రివర్యా, ఈ పెట్టెను నువ్వు పట్టాభిషేకం జరిగే వరకు నీ ప్రాణం కంటే మిన్నగా కాపాడాలి. కానీ ఒక నిబంధన, పట్టాభిషేకం రోజు సభలో మాత్రమే దీన్ని తెరవాలి అని చెప్పింది. వీరబ్రహ్మేంద్రచార్యులు ఆ పెట్టెను తీసుకుని తన నివాసానికి వెళ్ళాడు. ఆ పెట్టె లోపల ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ కలిగింది. కానీ అతను రాణికి ఇచ్చిన మాట ప్రకారం ఆ పెట్టెను అత్యంత భద్రంగా దాచాడు. ఎవర్నీ దాన్ని తాకనివ్వలేదు. పట్టాభిషేకానికి కొద్ది రోజుల ముందు ఒక పేద రైతు తన కష్టాలను చెప్పుకోవడానికి మంత్రి దగ్గరికి వచ్చాడు. ఆ రైతు తన పొలంలో పంట పండక కుటుంబం ఆకలితో అలమటిస్తోందని ఏడ్చాడు. మంత్రి మనసు కరిగిపోయింది. కానీ ఆ సమయంలో రాజకోశాగారం నుండి ధనం తీసే అధికారం అతనికి లేదు. ఆ సమయంలో ఒక దుష్ట అధికారి అక్కడికి వచ్చి, మంత్రిగారు, రాణిగారు ఇచ్చిన ఆ పెట్టెలో విలువైన వజ్రాలు ఉన్నాయని విన్నాను. ఆ రైతుకు సహాయం చేయడానికి అందులో నుంచి ఒక్కటి తీస్తే సరిపోతుంది కదా, రాణిగారికి తెలియదు అని ఉసిగొల్పాడు. కానీ వీరబ్రహ్మేంద్రుడు లొంగలేదు. ఇచ్చిన మాట తప్పడం అధర్మం. నేను నా వ్యక్తిగత పొదుపు ధనాన్ని ఈ రైతుకు ఇస్తాను, కానీ రాణిగారు ఇచ్చిన పెట్టెను మాత్రం ముట్టను అని ఖచ్చితంగా చెప్పాడు. అతను తన దగ్గర ఉన్న బంగారు కాసులను రైతుకు ఇచ్చి పంపాడు. చివరకు శ్రీపరాభవ నామ సంవత్సరం పట్టాభిషేక సమయం వచ్చింది. సభ అంతా కిక్కిరిసిపోయింది. రాణి అన్నమ్మ ఆజ్ఞ ప్రకారం వీరబ్రహ్మేంద్రుడు ఆ బంగారు పెట్టెను సభలోకి తెచ్చాడు. అందరి కళ్ళు ఆ పెట్టెపైనే ఉన్నాయి. రాణి అతన్ని ఆ పెట్టెను తెరవమని కోరింది. పెట్టె తెరిచి చూడగా అందులో విలువైన వజ్రాలు లేవు. కేవలం ఒక మట్టి దీపం మరియు ఒక కాగితం ఉన్నాయి. దానిపై నిజాయితీ మరియు సహనమే అసలైన సంపద అని రాసి ఉంది. రాణి అన్నమ్మ నవ్వుతూ, నువ్వు పరీక్షలో నెగ్గావు. నీలాంటి ధర్మబద్ధుడే ఈ రాజ్యానికి రాజు కావాలి అని పట్టాభిషేకం చేసింది.